2026 ఫిబ్రవరికి ముందే H1B వీసాల జారీ ప్రక్రియలో గణనీయమైన మార్పులు ఉంటాయని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. ఆ సమయంలో H1B వీసా దరఖాస్తులకు $1,00,000 రుసుము అమల్లోకి రానుంది. నిపుణులు కాని ఉద్యోగులు తమ దేశంలోకి వచ్చి వారి కుటుంబాలను తీసుకొస్తున్నారని లుట్నిక్ వ్యాఖ్యానించారు. పాత వీసా విధానంలో లోపాలు ఉన్నాయని వివరించారు. లాటరీ విధానంలో కూడా మార్పులు ఉండొచ్చని అంచనా వేశారు. ఒక దేశం లాటరీ ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను తెచ్చుకోవటం ఎందుకన్న లుట్నిక్, దానివల్ల అనుభవం లేని టెక్ కన్సల్టెంట్లు దేశంలోకి కుటుంబాలతో సహా ప్రవేశించాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు H1B, L1 వీసాలను సంస్కరించాలని, విదేశీ ఉద్యోగుల నియామకం విషయంలో కఠిన నిబంధనలు ఉండాలని పలువురు US సెనేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సెనేటర్లు చెక్ గ్రాస్లీ, డిక్ డర్బిన్ బిల్లును ప్రవేశపెట్టారు. కార్పొరేట్ దుర్వినియోగాన్ని అరికట్టి అమెరికా ఉద్యోగులను రక్షించడమే లక్ష్యమని వారు వెల్లడించారు.